తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా ఆవులు మరణించడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన తిరుమల గోశాలలో ఇంత దారుణం జరగడం అత్యంత హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి దారుణంగా దాచిపెట్టిందని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో మరణించిన ఆవుల ఫోటోలను చూపించారు. సాక్షాత్తు శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచే గో సంరక్షకుడి ఆధ్వర్యంలోని గోశాలలో ఇన్ని ఆవులు మరణించడం బాధాకరమని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో హైందవ ధర్మాన్ని కాపాడుతామని గొప్పలు చెప్పిన పవనానంద స్వామి ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేవుడితో సమానమైన గోవులకు ఈ దుస్థితి పట్టడం దురదృష్టకరమని, ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు మరణించిన కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం, కనీసం పోస్టుమార్టం కూడా నిర్వహించకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. టీటీడీ అధికారులు కేవలం పాలకులకు ఊడిగం చేయడానికి పరిమితమయ్యారని, గోశాల నిర్వహణ పూర్తిగా విస్మరించారని భూమన ఆరోపించారు. గోశాలకు ఇన్ఛార్జిగా ఒక అటవీ అధికారిని నియమించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆ అధికారికి గోశాల నిర్వహణపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన అన్నారు. తక్షణమే ఈ ఆవుల మరణాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తన పాలనలో దాదాపు 550 అత్యంత నాణ్యమైన ఆవులను సేకరించామని, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుండి ప్రత్యేక వ్యాగన్లలో వాటిని తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. తమ హయాంలో రోజుకు 1500 లీటర్ల పాలు సేకరించే పరిస్థితి ఉంటే ఇప్పుడు కనీసం 500 లీటర్లు కూడా కొండకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి గోశాల గోవధశాలగా మారిందని, ఇది పాలకులకు మించిన ఘోర పాపమని భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి గోపాలకుడు గోరక్షకుడు కాబట్టి గోవిందుడు అయ్యాడని, అలాంటి పవిత్రమైన గోశాల నేడు దుస్థితికి చేరడం బాధాకరమని ఆయన అన్నారు. ఇప్పటికైనా హైందవ ధార్మికులు, గో సంరక్షకులు స్పందించారని ఆయన పిలుపునిచ్చారు. నిజానికి హైందవ ధర్మ పరిరక్షణ వైఎస్ఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా గోశాలలో జరుగుతున్న ఈ దారుణ పరిస్థితిని చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.